ప్రేక్షకులకు నమస్కారం అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఇవాళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అంటే పని ఒత్తిడి వల్ల సమయానికి ఆహారం తీసుకోకపోవడం. ఆ సమయానికి ఆహారం బదులు టీలు లాంటి పదార్థాలు, కాఫీలు లాంటివి ఎక్కువ తీసుకోవడం. నేను అనేక వీడియోల్లో చెప్పాను. ఈ టీ, కాఫీలు అనేది ఎపిటైజర్‌లు అలాగే యాసిడ్స్‌ని రిలీజ్ చేస్తాయి. వాటితోటి పోలిస్తే సాలిడ్ ఆహారం అనేది ఎంతో కొంత మన తెలుగు రాష్ట్రాలే ఉన్నాయండి. ఒకప్పుడు ఏపీ అనేవాళ్ళు, ఇవాళ తెలంగాణ, ఆంధ్ర అయింది. ఈ తెలంగాణలో కానీ, నార్త్ ఇండియాలో కానీ టీ ఇచ్చారనుకోండి, ఒక బిస్కెట్ కానీ, ఒక స్వీట్ కానీ, ఒక కారపూస కానీ ఇలాంటివి ఇచ్చే టీ ఇస్తారు. ఎందుకు అంటే అవి తిని టీ తాగడం వల్ల, ఈ సాలిడ్ తినటం వల్ల మీకు ఈ టీలో ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎపిటైజర్స్, అవి అతిగా రియాక్ట్ అవ్వకుండా మీకు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే మీరు ఖాళీ కడుపుతోటి కానీ, లేకపోతే ఆహారం లేనప్పుడు కానీ, ఆహారం సాలిడ్ తినకుండా టీ, కాఫీలు తాగారనుకోండి, ఆటోమేటిక్గా ఏమన్నా మిగిలిన పొట్టలో ఉన్న ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటే అరిగిపోతాయి. ఆ తర్వాత అది అరిగించడానికి ఆహారం దొరకనప్పుడు మన పేగులకు అంటుకోవడం వల్ల గ్యాస్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అదొక కారణం. రెండోది అన్ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఒకరోజు ఉదయం 7ంటికి తింటే ఇంకొక రోజు 12 దాకా ఏం తినరు. ఈవినింగ్ ఒకరోజు 4ంటికి 5ంటికి తినేస్తే రాత్రి 12 దాకా తినరు. లేకపోతే తిన్న వెంటనే నిద్రపోవడం, అతిగా కారం తినడం, అతిగా వేడి పదార్థం తినడం, లేకపోతే అతిగా పులుపు తినడం, ఇలాగా విరుద్ధమైన ఆహారాలు తినడం. విరుద్ధమైన ఆహారాలు ఏంటంటే, మీరు ఒక మ్యాంగో జ్యూస్ ఉంది, లేకపోతే లైమ్ జ్యూస్ ఉంది, లేకపోతే బత్తాయి రసం ఉంది, అంటే స్వీటు లైమ్, అలాగే సంత్రా, ఇలాంటి పులుపు వస్తువులు తీసుకున్నప్పుడు, పులుపు జ్యూసులు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో పాలనే ఆహారం తీసుకోకూడదు. పాలతోటి చేసిన ఆహారం కానీ, పాలు కానీ. మళ్ళీ మజ్జిగకి పాలకి సంబంధం లేదండి. ఇక్కడ చాలామంది ఫోన్ చేసి మజ్జిగ తీసుకొచ్చా అని అడుగుతున్నారు. మజ్జిగ అనేది పాలు పూర్తిగా మారిపోయి రసాయన ప్రక్రియ వల్ల దాని రూపం కానీ, రుచి కానీ పూర్తిగా మారిపోయి దాని గుణం కూడా మారిపోతుంది. అంచేత పాలకి మజ్జిగకి ఎటువంటి సంబంధం లేదండి. కానీ ఫిష్, ఎగ్, అలాగే ఈ చికెన్ లాంటి మజ్జిగతోటి కలిపి తీసుకోకూడదు. పాలు, మజ్జిగ కూడా పనిచేయదు. ఈ విరుద్ధ ఆహారాల వల్ల కూడా మనకి ఈ పొట్టలోని యాసిడ్స్ పెరిగిపోవడం, అల్సర్స్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోవడం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం వెరీ సింపుల్ అనుకుంటాం. ఎందుకంటే ఒక జిలోసిల్లో, ఒక పాడనో, లేకపోతే ఒక ఒమేజో ఏదో ఒకటి వేసుకుంటే ఏదో రిలీఫ్ 10 రోజుల దాకా బాగానే ఉంది, లేకపోతే 2 రోజులు బాగానే ఉంది, ఓ బెళ్ళే కదా ఏం చేస్తుంది. కానీ మీరు ఎక్కడికో వెళ్తారు, ఒక ప్రయాణంలో ఉన్నారు, మీకు పడని వస్తువు ఏదో తిన్నారు, గ్యాస్ పెరిగిపోయింది, మీ దగ్గర సమయానికి ట్యాబ్లెట్ లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లోటింగ్ పెరిగిపోవడం వల్ల ఆ ఒత్తిడికి హార్ట్ అటాక్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా క్రానిక్ అయిపోయింది అనుకోండి, అది మీ బ్లడ్లో కలిసిపోయింది అనుకోండి, సొరియాసిస్ లాంటి జబ్బులు కానీ, ఫ్యాటీ లివర్స్ ఇలాంటివి రావడం కానీ, రక్తంలో కల్మషం పెరిగిపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, చర్మవ్యాధులు, ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. పొట్టలో ఎప్పుడైతే మీకు అల్సర్ ఫామ్ అయిందో టైఫాయిడ్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. అంచేత మీరు ఎప్పుడు కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే దాన్ని చిన్న ప్రాబ్లంగా చూడొద్దు దయచేసి. దాన్ని వెంటనే తగ్గించుకోండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడానికి చక్కని ఉపశమనం ఏంటంటే నల్ల ఉప్పు అజీర్ణం మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే వాము, నల్ల జీలకర్ర, మిరియాలు, సొంటి ఇలాంటివన్నీ కలుపుకుని, లవంగాలు, పిప్పళ్ళు ఇలాంటివి ఏంటంటే మీరు మీకు కావాల్సినన్ని కంపల్సరీగా నల్ల ఉప్పు ఉండాలి. మిగిలినవన్నీ మీరు ఏవి దొరికితాయి చేసుకోండి. చేసుకుని అన్నీ సమానంగా పౌడర్ చేసుకుని ఉదయం, సాయంత్రం చక్కగా అంత పౌడర్ మధ్యలో కలుపుకొని తాగితే అజీర్ణం అనేది తగ్గిపోయి, ఈ గ్యాస్ అనేది కూడా తగ్గిపోయి మీరు వెరీ సింపుల్గా మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అట్ ద సేమ్ టైం అజీర్ణం ఉండదు. ఎప్పుడైతే అజీర్ణం లేదో, తిన్న ఆహారం అరిగిపోయిందో, ఉదయం లేవగానే మీరు పాయఖానాకి వెళ్ళారు అంటే మోషన్కి వెళ్ళారు, రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రీ మోషన్ అయిందో, మీకు జబ్బు లేనట్టే లెక్కండి. ఈ రెండు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధమైన అలవాటు అయ్యిందో మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే దాని నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకేం చేస్తారంటే నల్లుప్పు, బిడాలవనం అంటారు దాన్ని, దాంతోపాటు వాపు వేపించుకోండి. జీలకర్ర, వాము, సోపు ఏదైనా సరే వేపించుకుంటే శుద్ధి అయిపోతాయి.
ఇవన్నీ సమానంగా కలుపుకుని మజ్జిగతోటి తీసుకుంటే అది కూడా కొంచెం లైట్గా పులిసిన మజ్జిగ అయితే ఇంకా చక్కగా పనిచేస్తుంది. ప్రోబయోటిక్స్ ఉంటాయి అందులో. అలాగే చపాతీ, శనగపిండి ఇలాంటివి తిన్న వాళ్ళకి, చికెను, మటను తిన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే హై ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి తొందరగా అరగదు. అరగకపోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది పుడుతుంది పొట్టలో. అందుకు ఏం చేస్తారంటే అరగాలి అంటే కొంచెం రోజు వాటర్ తాగే దాని మీద ఇలా హై ప్రోటీన్ తిన్నప్పుడు 1 లీటర్ ఎక్స్ట్రా పక్కన మంచం పక్కన పెట్టుకుని ఆరారుగా తాగండి. చక్కగా అరిగిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా నిద్రపోతారు. అప్పుడు మీరు వాటర్ కంపల్సరీగా ఎక్కువ తీసుకోవాలండి. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా గొంతుకులో మంట, గుండెలో మంట, గ్యాస్ పెరగడం వల్ల కూడా నిద్ర పట్టదనమాట. అందుకు మీరు హై ప్రోటీన్ తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళేంటి, లేని వాళ్ళేంటి ఎక్కువ వాటర్ తాగితే కనుక చక్కగా అరిగిపోయి ప్రశాంతంగా పడుకుంటారు. ఓకేనండి. నమస్కారం.